అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీలో అంతర్గతంగా ఒక వివాదం ఉంది. అది వివాదం అనుకోవచ్చు, ఒక అంశం. అదే జనసేన పార్టీలో యాంటీ టీడీపీ బ్యాచ్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జనసేన పార్టీకి సంబంధించి అంతర్గత అంశానికి సంబంధించి ఒక సున్నితమైన విశ్లేషణ ఇది. జనసేన పార్టీ అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారంటే వీరాభిమానం, పవన్ కళ్యాణ్ గారంటే భక్తులు ఉన్నారు. ఆ పార్టీ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతున్న ఒక వ్యవస్థ, ఒక పెద్ద వ్యవస్థ. సో ఇప్పుడిప్పుడే బలపడుతోంది, గ్రౌండ్లోకి వెళ్తోంది. 21 సీట్లు పోటీ చేసి 21 గెలుచుకున్నారు. సో వాళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో ఈ 20లోనే పరిమితం అవ్వరు. అది 50కి వెళ్ళొచ్చు, 60కి వెళ్ళొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే సంకల్పంతో ఉంది ఆ పార్టీ. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆయన మంత్రిగా సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ మంత్రిగా సక్సెస్ అయిన తర్వాత పార్టీ నిర్మాణం మీద, పార్టీ గ్రౌండ్లోకి ఇంకా బలోపేతం అవ్వడం మీద ఫోకస్ పెడతారు. కాబట్టి ఒక 6 నెలల పాటు ఆయన రాజకీయ వ్యవహారాలకు, పార్టీ వ్యవహారాలకు దూరంగా పూర్తిగా తన మంత్రిత్వ శాఖ, తన ప్రభుత్వ వ్యవహారాలనే చూసుకుంటారు. ఆ తర్వాత మేబీ పాలిటిక్స్ మీద దృష్టి పెడతారు. అయితే ఈలోగా పార్టీలో ఒక అంతర్గత గొడవ ఉంది. అదేంటంటే టీడీపీ అంటే గిట్టని వాళ్ళు ఉన్నారు జనసేన పార్టీలో. పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గాన్ని విపరీతంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు కళ్యాణ్ దిలీప్ సుంకర. యాక్చువల్లీ ఆయన జనసేన పార్టీ కాదు, జనసేన పార్టీలో మెంబర్ కాదు, కానీ జనసేన వెల్విషర్, పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషి. ఆయనకు టీడీపీ అంటే గిట్టదు. ఒక రకంగా ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే టీడీపీతోనే శత్రుత్వం ఎక్కువ. రెడ్డి సామాజిక వర్గం కంటే కమ్మ సామాజిక వర్గం అంటేనే ఆయనకు గిట్టదు. సో ఆయన కమ్మ సామాజిక వర్గం మీద ప్లస్ ఆ పార్టీ టీడీపీ మీద ఎన్ని విమర్శలు, విశ్లేషణలు చేశారో మనం చూసాం. సో అదే భావజాలంతో ఆయన అంటే బయటకు ఓపెన్గా మాట్లాడారు కాబట్టి బయట ఉన్నారు. నేను లోపలుండి మాట్లాడకుండా ఉండలేను, నా నాలుకకు నా నోటికి పని చెప్పకుండా ఉండలేను, కాబట్టి నేను వితిన్ ద బాక్స్ ఉండను, నేను బయట ఉండి నా కామెంట్స్ నేను చేసుకుంటా, నాకు ఆ స్వేచ్ఛ కావాలని చెప్పి ఆయన బయటకు వచ్చేసారు. కానీ అదే భావజాలంతో, అదే ఆలోచనతో, అదే శైలిలో టీడీపీ అంటే గిట్టని వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు గారన్నా, లోకేష్ గారంటే గిట్టని వాళ్ళు, విపరీతంగా ఆ యాంటీ టీడీపీ భావజాలంతో ఉన్నవాళ్ళు జనసేన పార్టీలో అంతర్భాగంగా ఉన్నారు. విశాఖపట్నం ప్రాంతంలో కావచ్చు, గోదావరి జిల్లాల్లో కావచ్చు, చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కొన్నాళ్ళు కంట్రోల్లో ఉండాలి. ఏ చిన్నపాటి ఇష్యూ జరిగినా, రెండు పార్టీలకు మధ్య సమన్వయ లోపాలు ఏమైనా జరిగినా అది పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు చూసుకోవాల్సిందే తప్ప వీళ్ళు రచ్చకెక్కకూడదు, ఆ పరిస్థితి ఉండకూడదు. కానీ జనసేన పార్టీలో కొంతమంది నాయకులు సోషల్ మీడియా ద్వారా వాళ్ళ యాంటీ టీడీపీ భావాన్ని బయటపెడుతున్నారు. కొంతమంది నేరుగా బయట పెడుతున్నారు, కొంతమంది ఇంటర్నల్గా వాళ్ళ అనుచరుల ద్వారా బయట పెట్టిస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చట్లా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో స్నేహం కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే శత్రువుని ప్రస్తుతానికి ఓడించారంతే. కానీ పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అది కాదు. ఆయన ఓడిపోయిన ఆయన మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి పుంజుకొని మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమే కదా, మళ్ళీ రాష్ట్రం ఆయన చేతుల్లో పెట్టినట్టే కదా, వీళ్ళ 5 ఏళ్ల శ్రమ పోయినట్టే కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా మళ్ళీ ఓడించాలి. మళ్ళీ ఓడిస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. సో ఆయన ఇంకోసారి ఓడిపోతే ఆయన రాజకీయాల్లో ఉండరు, ఆ పార్టీని జనం నమ్మరు. సో ఆ ప్లేస్ మనం ఆక్యుపై చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. లేదా 2029 నాటికి సీఎం అవ్వాలి, సీఎం టార్గెట్గా పావులు కదపాలి అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. అది జరగాలి అంటే ప్రస్తుతానికి టీడీపీతో సహకారం ఉండాలి, ఫ్రెండ్లీగానే ఉండాలి, శత్రుత్వం ఉండకూడదు. పోనీ టీడీపీకి ఒక 80 సీట్లు వచ్చి అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక 121 సీట్లు వచ్చాయనుకోండి, అప్పుడు ఇద్దరు భావజాలం కలుస్తుంది. ఈ చిన్న ఉన్నా సరే సర్దుకుపోతారు. కానీ ఇప్పుడు టీడీపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కాదు ఇది, మిత్రపక్షాలతో భాగస్వామ్య ప్రభుత్వమే కానీ సంకీర్ణ ప్రభుత్వం కాదు. అంటే మిత్రపక్షాలు వెళ్ళిపోయినా ప్రభుత్వం కూలిపోదు, ప్రభుత్వం పడిపోదు కదా. సో అందుకని టీడీపీతో స్నేహంగా ఉండాలి, మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి, గ్రౌండ్లోకి వెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. దానికి తగ్గట్టు ఒక ఇంటర్నల్గా కొన్ని ప్లాన్స్ వేసుకుంటున్నారు. పార్టీని స్ట్రక్చరల్గా ఎలా నిర్మించాలి, 21 నియోజకవర్గాలు గెలిచారు కాబట్టి ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో చూసుకుంటారు.
ఇతర నియోజకవర్గాల్లో మరో 30 నియోజకవర్గాలు టార్గెట్ చేసి ఆ 30 నియోజకవర్గాల్లో నెక్స్ట్ 2 ఇయర్స్లో పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలా దీనికి సంబంధించి కొన్ని ప్రణాళికలు రెడీ చేశారు. ఒక 6 నెలల తర్వాత డిస్కస్ చేస్తామని చెప్తున్నారు. ఈలోగా తెలుగుదేశం పార్టీ మీద కొంతమంది కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు కాబట్టి నిన్నో మొన్న వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చారు. మిమ్మల్ని పార్టీ నుంచి పంపించేస్తాం, పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తాం, ఎవరైనా సరే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, చంద్రబాబు గారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, సీఎం గారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడినా సరే పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తాము అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంత కఠినంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు తన పార్టీలో ఉన్న భావజాలం కొంతమందిలో ఎలా ఉందో ఆయనకు తెలుసు. ఆ భావజాలాన్ని అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, అవసరమైనప్పుడు బయటకు తీయాలి, ఆయన చెప్పినప్పుడు బయటకు తీయాలి, ఆయన చెప్పే వరకు ఆగాలి, ఓర్చుకోవాలి. అది పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. సో అది లేని వాళ్ళు పార్టీకి అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారనమాట. అది ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటారు నాయకులు అనేది చూద్దాం. థ్యాంక్ యూ.